మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. క్వార్జ్ కేసులో 2 నెలలుగా కాకాణి తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూరులో నెల్లూరు పోలీసులు గాలిస్తున్నారు. కాకాణి బంధువుల ఇళ్లు, ఫామ్ హౌసుల్లో గాలిస్తున్నారు. మరోవైపు క్వార్జ్ కేసులో మరో 12 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్వార్జ్ మైనింగ్ అక్రమాల కేసులో మరో 12 మందికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసు కోసం ఏదైతే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారో ఆయనకి సంబంధించి పోలీసులు గాలిస్తున్నారు. కూడా లేటెస్ట్ అప్డేట్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, విజయచంద్రిక, భారీ ఎత్తున క్వార్జ్ అక్రమాలు, అలాగే భారీ ఎత్తున విధ్వంసకరమైనటువంటి పేలుడు పదార్థాలతో విధ్వంసం చేశారు. దీనికి సంబంధించి కేసు నమోదైంది. ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి A4 గా ఉన్నారు. దాదాపు 2 నెలలుగా ఆయన గతంలో హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. దాంతో 2 నెలలుగా పోలీసుల నుంచి తప్పించి తిరుగుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్ రెండు వైపులా కూడా కొన్నాళ్ళు హైదరాబాద్, కొన్నాళ్ళు బెంగళూరులో ఉంటూ పోలీసులు తప్పించి తిరుగుతున్న పరిస్థితి. కనీసం ఇంట్లో కూడా వాట్సాప్ కాల్లో కూడా మాట్లాడడం లేదని చెప్పి తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూస్తే ఇప్పుడు నెల్లూరు రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాసరావు నేతృత్వంలో 2 పోలీసు బృందాలు బెంగళూరులో పెద్ద ఎత్తున విస్తృతంగా జల్లెడ పడుతూ ఉన్నారు. ఒక రిటైర్డ్ IRS అధికారి, ఆయన దాదాపు 2-3 ఇళ్లుంటే వాటిల్లోనే ఇటీవల వరకు తలదాచున్నట్టుగా తెలిసింది. ఆ క్రమంలో అక్కడ కూడా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పరిశీలిస్తున్నారు. అలాగే బెంగళూరులోని ఆయన స్నేహితులు, వాళ్ళ బంధువులు ఎవరికైతే ఫామ్ హౌస్లు ఉన్నాయో, గెస్ట్ హౌస్లు ఉన్నాయో, ఇళ్లున్నాయో మొత్తం కూడా ఇవన్నీ కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు గాలింపు ముమ్మరం చేశారని చెప్పి తెలుస్తుంది. కొంతమంది అయితే దాదాపు ఒక ఇంట్లోనే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు, ఆ ఇంటి చుట్టూ కూడా పోలీసులు చుట్టుముట్టారు. ఇవాళ రేపు అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చలు కూడా సాగుతూ ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్ లో కూడా 2 పోలీసు బృందాలు కాకాణి కోసం ముమ్మరంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు ఇంకా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు స్థానికంగా. ఈ క్రమంలోనే ఒక సుప్రజ, ఆ దువ్వూరు సుప్రజ అనే మహిళ, ఆ అకౌంట్లకి భారీ ఎత్తున పెద్ద మొత్తాల్లో కోట్లాది రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా తెలుసుకున్నారు. ఆమెకి ఇంటికి కూడా పోలీసులు వెళ్ళడం జరిగింది. అయితే ఆమె నోటీసులు తీసుకోకపోవడంతో ఆ గోడకి నోటీసులు అంటించారు. అలాగే 12 మంది మొత్తం గుర్తించారు. అందులో కాకాణి గోవర్ధన్ రెడ్డి అల్లుడు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇళ్లకు వెళ్తే వాళ్ళు ఎవరో కూడా ఇళ్లలో లేరు. దాంతో పోలీసులు వాళ్ళ ఇంటి బయట ఈ నోటీసులు అతికించి వస్తున్నారు. 2-3 నోటీసులు ఇచ్చిన తర్వాత వారు కానీ స్పందించుకుంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ క్వార్జ్ కేసు విచారణ చాలా వేగంగా సాగుతోంది. జిల్లా SP కృష్ణకాంత్ ఆదేశాలతోటి పోలీసు బృందాలు యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. గతంలో కంటే కూడా ఈ గాలింపుని ముమ్మరం చేశారు. ఏ క్షణమైనా కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చర్చలు జోరుగా నెల్లూరు జిల్లాలో సాగుతున్నాయి. మొత్తం మీద 2 నెలలుగా ఆయన పోలీసుల నుంచి తప్పించు తిరుగుతున్నారు. గతంలో పోలీసులకే సవాలు విసినటువంటి పరిస్థితి, పోలీసులపైన తీవ్రమైనటువంటి విమర్శలు చేసిన పరిస్థితి కూడా చూశాం. చిన్న అంటే మామూలుగా సాధారణమైనటువంటి కేసులు పెట్టినా కూడా ఆయా పోలీసు అధికారులు పేర్లు చెప్పి మరి తాము అధికారంలోకి వచ్చాక సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొచ్చి దుస్తులు కూడా తీస్తామని చెప్పి ఆరోపించడం జరిగింది. ఆ తర్వాత అనేక సార్లు పట్టుకోండి అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. అయితే 2 నెలలుగా మాత్రం పోలీసులు తప్పించుకు తిరుగుతున్నారు. రేపు మాపు పట్టుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ మహేష్.